వాటర్ స్ప్రింకిల్డ్ మిషన్ ద్వారా వేడి తీవ్రత, ధూళి తగ్గించే దిశగా చర్యలు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా నగరంలో గాలి నాణ్యతను పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. నవంబర్ 2024 నుంచి 48 లక్షల ఎన్కాఫ్ నిధులతో కొనుగోలు చేస్తున్న వాటర్ స్ప్రింక్లింగ్ ఫాగ్ కొనన్ మిస్టింగ్ మిషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ వాహనం ద్వారా మంచినీటిని గాలిలోకి చల్లటం ద్వారా గాలిలోని కాలుష్యాన్ని తగ్గించడం జరుగుతుందని, దుమ్ము ధూళిని నీటి బిందువులతో అణచివేస్తుందన్నారు. వేసవి దృష్ట్యా గాలి ఉష్ణోగ్రతను తగ్గించడానికి స్ప్రింక్లర్ల నుండి నీరు వెదజల్లడం ద్వారా వేడి తరంగాలు సమయంలో గాలిని చల్లబరుస్తుంది. ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. స్ప్రింక్లర్లు నేల గాలి బాటను తేమగా మార్చడానికి సహాయపడతాయి. దుమ్ము తుఫాన్ల సమయంలో బలమైన గాలుల ద్వారా దుమ్ము ఎగిరిపోకుండా నిరోధించవచ్చన్నారు.